తెలంగాణలోని సాగునీటి రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు అప్డేట్ను అందించారు. దక్షిణ తెలంగాణలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో మరియు రైతుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తుంది. సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టు పరిధిలోని మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది నుంచి వరద జలాలను సమర్థవంతంగా తరలించేందుకు వీలుగా పంప్ హౌస్లు, కాలువల పనులను వేగాన్ని పెంచాలని నిర్దేశించిన ఈ సమీక్ష మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మరియు సాగునీటి మౌలిక వసతుల కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తన దూకుడును పెంచింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలోని లక్షలాది ఎకరాల మెట్ట భూములకు నీరందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖపై జరిపిన సమగ్ర సమీక్షలో ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను త్వరితగతిన తరలించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. పనులు శరవేగంగా పూర్తి కాబోతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలు ఒక మంచి వార్త వినబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు తీవ్ర ఆలస్యమయ్యాయని, సాంకేతిక మరియు లీగల్ ఇబ్బందుల వల్ల క్షేత్రస్థాయిలో ప్రగతి మందగించిందని అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, కెనాల్స్ మరియు కీలకమైన పంప్ హౌస్ మోటార్ల రన్నింగ్ ట్రయల్స్ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద సమయం నాటికి కనీసం పాక్షికంగానైనా నీటిని తరలించేలా కార్యాచరణ సిద్ధం చేయడమే ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన అటవీశాఖ అనుమతులు మరియు భూసేకరణ వివాదాలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూనే కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన తుది క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను నిర్దేశించారు. అలాగే ఈ భారీ ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులను సమీకరణకు సంబంధించి ఎలాంటి లోటు రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రతి దశలోనూ పనుల నాణ్యతను పరిశీలిస్తూ క్వాలిటీ కంట్రోల్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కేవలం సాగునీరు మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మరియు మహబూబ్ నగర్ జిల్లాలలోని పలు గ్రామాలకు తాగునీరు అందించే వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో కృష్ణా నదిలో వరద నీరు వచ్చి చేరితే ఆ నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకునేలా జలాశయాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం స్వయంగా ఈ ప్రాజెక్టు ఫైళ్లను నిరంతరం పర్యవేక్షిస్తుండడం వల్ల అధికారులలోనూ పని వేగం పెరిగినట్లు స్పష్టమవుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు మాత్రమే కాదు, దక్షిణ తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం ఇక్కడ అత్యంత గమనార్హం. తన సొంత జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి ప్రాంతాలకు సాగునీరు అందించి రైతులకు మేలు చేయటం ద్వారా పొలిటికల్గా కాంగ్రెస్ తన పట్టును మరింత బలపరుచుకోవాలని భావిస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే తాము ఎంత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయగలమో ప్రజలకు చూపించాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 70% కంటే ఎక్కువ పనులు పూర్తి చేశామని, కేవలం కొన్ని చిన్న పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేస్తూ మొత్తం క్రెడిట్ను దక్కించుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఏదేమైనా రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న పాలమూరు నేలకు కృష్ణా జలాలు చేరితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ త్వరలోనే జలకళ తీసుకువస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ రూపురేఖలు మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేస్తూ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నిర్ణయం ఆయా ప్రాంతాలలోని రైతులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ పట్టుదల మరియు అధికారుల సమిష్టి కృషితో సాగుతున్న ఈ ప్రస్థానం రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో వేచి చూడాలి. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వేగవంతంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనపై మరియు త్వరలోనే రాబోతున్న గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయం ఏమిటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.